హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి మే నెలలో అదృష్టం అనేది పట్టబోతుంది. మేష రాశి వారికి 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల వీరికి అన్ని లాభాలు రాబోతున్నాయి. గ్రహస్థితులు అన్నీ వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరికి కుల దైవం యొక్క అనుగ్రహంతో వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ ఈ మేషరాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి వారికి ఈ మే నెలలో మాత్రం అన్ని లాభాలే రాబోతున్నాయి. వీరికి గ్రహస్థితుల వల్ల గ్రహస్థితుల మార్పులు వీరికి అంతా లాభదాయకంగా ఉండబోతుంది. కులదేవత అనుగ్రహంతో వీరికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది. అయితే ఈ మేషరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ మే చివరి వరకు వీరికి అదృష్టంగానే ఉండబోతుంది. మేషరాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఈ రాశి వారు శారీరకంగా మానసికంగా చాలా చురుగ్గా ఉంటారు. అంటే ఏ పని చేసినా కానీ వీరు అలసిపోరు. ఎప్పుడు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారికి అందంపై ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం పెద్దల పట్ల అధిక ప్రేమను వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు చిన్నప్పటి నుండే వారి కుటుంబ బాధ్యతను వీరి భుజాలపై మోస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సహనం ఓపిక అనేది చాలా ఎక్కువ. ఈ రాశిలో జన్మించిన వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ మే నెలలో మాత్రం మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. అయితే మీరు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించండి. మీ కులదైవం యొక్క అనుగ్రహంతో మీరు ఏదైతే పని అనుకుంటున్నారో అది 100% ఈ టైంలో నెరవేరబోతుంది. మీకు ఇప్పుడు మంచి టైం అనేది రాబోతుంది. ఈ మేషరాశి వారికి విచిత్రమైన యోగకరమైన లాభాలు రాబోతున్నాయి. ఈ టైం వీరికి చాలా బాగుండబోతుంది. ఈ మే 1 తర్వాత మీరు పట్టిందల్లా బంగారమే అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లు అయితే గురు బలం అనేది ఈ టైంలో బాగా పెరిగింది. ఈ మేషరాశి వారు ఏ ప్రయత్నం చేసినా కానీ చాలా బాగా కలిసి రాబోతుంది. మీరు ప్రతి పనిలో సక్సెస్ను పొందబోతున్నారు. ఈ మేషరాశి వ్యక్తులకు కొత్త పరిచయాలు కూడా ఈ టైంలో కాబోతున్నాయి. లాభంలో రాహువు ఉన్నాడు కాబట్టి మీకు అద్భుతంగా రాహువు రాణించబోతున్నాడు. ఏ పని తలపెట్టినా కానీ విజయవంతంగా ఉండబోతుంది. దైవం యొక్క అనుగ్రహంతో మీరు ఏ పని తలపెట్టినా కానీ ఖచ్చితంగా విజయాలను అందిపుచ్చుకుంటారు. ఈ టైంలో మీరు శుభకార్యాలలో కూడా పాల్గొనే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అయితే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ మేషరాశి వారు కంపల్సరీ కులదైవాన్ని నమ్మండి. కులదైవం యొక్క అనుగ్రహంతో మీరు ఏ పని తలపెట్టినా కానీ దాంట్లో మీరు విజయాలను
పొందుతారు. మునుపటి కాలం కంటే ఈ టైం మీకు బాగా కలిసి వస్తుంది. మీ కష్టాలు అన్నీ తీరిపోతాయి. మీ బాధలు కూడా తీరిపోతాయి. మీరు 10 మందికి సహాయం చేసే గుణాన్ని మీరు కలిగి ఈ మేషరాశి వారికి మాత్రం ఈ మే నెలలో మాత్రం అదృష్టం పట్టబోతుంది. మీరు ఈ టైంలో ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ మేషరాశి వ్యక్తులకు అయితే ఆనంద సమయాలు అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధి అనేది వీరు సాధించబోతున్నారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, ఇప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి ప్రయత్నాలు ఈ టైంలో సక్సెస్ అవుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు కూడా తొలగిపోయి అన్యోన్యత వీరికి పెరగబోతుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధించబోతున్నారు. వృత్తి వ్యాపార రంగంలో మంచి విజయాలను అందిపించుకోబోతున్నారు. అయితే ఈ రాశి వారు ఎలాంటి పని తలపెట్టినా కానీ మంచి శుభ ఫలితాలు ఈ టైంలో మీరు పొందుతారు. కొత్త వ్యాపారం ఎవరైతే ప్రారంభించాలి అని చూస్తున్నారో వారికి ఇది మంచి టైం. మే 1, 2, 3 తేదీల్లో మాత్రం ఏదైనా కొత్త వ్యాపారాన్ని మీరు మొదలు పెట్టినట్లు అయితే దాంట్లో మంచి లాభాలను మీరు పొందుతారు. ఈ రాశి వారికి మాత్రం 5వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల వీరికి చాలా బాగుండబోతుంది. విచిత్రమైన యోగకరమైన లాభాలు వీరికి రాబోతున్నాయి. వీరి తలరాత అనేది మారబోతుంది. పట్టిందల్లా బంగారమే. మీకు అన్ని శుభవార్తలే రాబోతున్నాయి. ఎప్పటి నుంచో చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా వీరికి ఆరోగ్యం చాలా బాగుండబోతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలో అన్నీ కలిసి వస్తున్నాయి. విచిత్రమైన ప్రయోగాలు వీరు చేయబోతున్నారు. అయితే మీరు కంపల్సరీ కులదైవాన్ని నమ్మండి. కులదైవం యొక్క అనుగ్రహంతో మీరు చేపట్టిన ప్రతి పనిలో, మీరు తలపెట్టిన ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ టైంలో మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా రాబోతున్నాయి. ఏ పని మీరు మొదలుపెట్టినా కానీ దానిలో మంచి లాభాలు అనేవి రాబోతున్నాయి. గురు బలం అనేది మీకు బాగా పెరిగింది. గురు బలం వల్ల మీరు ఏ పని తలపెట్టినా, ఏ వ్యాపారం చేసినా కానీ మీకు మంచి లాభాలు ఈ టైంలో రాబోతున్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేయండి. మంచి ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. కుల దైవం యొక్క అనుగ్రహంతో మీరు ఏ పని తలపెట్టినా కంపల్సరీ విజయాలను మీరు సాధిస్తారు. భార్యాభర్తల మధ్య ఈ టైంలో మీకు సఖ్యత పెరగబోతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు.